హాయ్ ఫ్రెండ్స్, కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఓకే, వెరీ గుడ్. ఈరోజు మూడో వీడియోగా కస్టమర్లే దేవుళ్ళు, కస్టమర్లే మా జీవితాలు, కస్టమర్లే మా ఆశయాలు అనే వ్యాపారస్తుల గురించి నేను వివరించాలనుకుంటున్నాను. ఒక బట్టల షాప్ కానీ, ఒక జ్యువెలరీ షాప్ కానీ, ఒక ఫర్నిచర్ షాప్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ మరి వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రజలు చేస్తున్నారు. కానీ డబ్బులు తగలబెట్టేది ఎవరు? సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి, సెలబ్రిటీలకి. నేను వ్యాపారస్తులకి ఒక్కటే విన్నవించుకుంటున్నా. వాళ్ళు సినిమా యాక్టర్లు పబ్లిసిటీ చేశారని కానీ, రాజకీయ నాయకులు వచ్చి ఓపెనింగ్ కట్ చేశారని కానీ ప్రజలు కొనరు. మీ సరుకులో దమ్ముందా? మీ సరుకులో నాణ్యత ఉందా? మీ సరుకులో క్వాలిటీ ఉందా అనేది చూస్తారు. కానీ మరి అమితాబ్ బచ్చన్ వచ్చాడని, మరి బాలకృష్ణ వచ్చాడని, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చారని వాళ్ళు కట్ చేశారని కొనరు. జనాలంతా పిచ్చివాళ్ళు కాదు. మీరు అలాంటి వాళ్ళని నమ్ముకోకుండా, వాళ్ళకి డబ్బులు తగలేయకుండా మీ సరుకు నాణ్యతని చూసుకోండి. మీ సరుకు నాణ్యత, మీ కాడ నిజాయితీ ఉంటే కస్టమరు బెల్లం మీద ఈగలాగా వచ్చి వాలుతాడు. కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి డబ్బులు తగలేసే బదులు, వాళ్ళ ఓపెనింగ్కి వచ్చే 20 లక్షలు 30 లక్షలు వాళ్ళు ప్రచారం చేసినందుకు 4 కోట్లు 5 కోట్లు తగలబెట్టే బదులు, ఒక శారీ మీద ఒక 100 రూపాయలు తగ్గింపు, ఒక డ్రెస్ మీద ఒక 50 రూపాయలు తగ్గింపు, పలాని నగల మీద 200, లేదా మజూరీ లేదు, ఇలాంటి ప్రకటనలు చేసి మరి కస్టమర్లని ఆకర్షించాలి తప్పక ఏదో సినిమా యాక్టర్లు వచ్చి వాళ్ళని దిగేసుకొని ఫోటో దిగి నందువల్ల ప్రయోజనము శూన్యము. జనాలు కస్టమర్లు పిచ్చివాళ్ళు కాదు, నాణ్యత ఉంటేనే కొంటారు. కాబట్టి వ్యాపారస్తులు ఇలాంటివన్నీ చీప్ క్వాలిటీ, ఇవన్నీ చీప్ ట్రిక్స్, ఇలాంటివి మీరు మానుకొని వాళ్ళకి ఏదో తగలబెట్టే డబ్బులు కస్టమర్కి ఉపయోగపడే విధంగా మీరు చూసినట్లయితే మీ వ్యాపారాలు చాలా బాగుంటాయి, దివ్యంగా సాగుతాయి. కాబట్టి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ వృధాగా పబ్లిసిటీ చేయించొద్దు. మీ సరుకుని క్వాలిటీని నమ్ముకోండి, నిజాయితీని నమ్ముకోండి. ఎవరైనా వస్తారు, కొంటారు. అంతేవిధంగా మీకు సరుకుల నాణ్యత లేకపోతేనే, మీరు కొనకపోతేనే కదా ఒకళ్ళ చేత మీరు చెప్పించగలుగుతుంది. అంటే మీ సరుకుల్లో క్వాలిటీ, నాణ్యత మరి క్వాలిటీ లేనట్టే కదా. అంతే కదా, తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి సెలబ్రిటీల చేత మీరు కనుక ప్రచారం చేపిస్తే అది తప్పు. కస్టమర్లని దేవుళ్ళుగా గౌరవించితే మన వ్యాపారాలు కొంతకాలం సాగుతాయి. బాయ్. జనాలైనా సరే, కస్టమర్లైనా సరే, సెలబ్రిటీలు వచ్చారని ఎగబట్టుకొని పోమాకండి. మీకు తిండి పెట్టేది మరి కస్టమర్లు. ఓపెనింగ్ కస్టమర్ల చేత చేయించండి, అంత గొప్పగా చెప్పుకుంటారు మీ గురించి. అంతేగాని అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, ఢిల్లీ నుంచి తెప్పించి టిబ్బును కట్ చేయించమాకండి, డబ్బులు వృధా చేయమాకండి. ఇది ప్రతి ఒక్క జ్యువెలరీ వ్యాపారస్తులు కానీ, మరి క్లాత్ మర్చెంట్లు కానీ, లేకపోతే ఫర్నిచర్ మర్చెంట్, ప్రతి వ్యాపారస్తులు కానీ ఇతరుల మీద ఆధారపడమాకండి. మీ సరుకు క్వాలిటీ మీద వ్యాపారం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన మేనరిజం. గేములో తోలు కొట్టాలి, గుడిలో గంట కొట్టాలి, మన వీడియోలకి లైక్ కొట్టాలి. బాయ్.